సుభాష్, ఇందిరాదేవి హాల్లో కూర్చొనుంటారు. ఇక ఇంతలో బ్యాంక్ వాళ్ళు ఇంట్లోకి రావడంతో వాళ్ళని చూసిన సుభాష్ అయితే ఎవరు మీరు సడన్గా ఇంట్లోకి వచ్చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. ఇక బ్యాంకు వాళ్ళైతే మీ నాన్నగారు దుగ్గిరాల సీతారామయ్య గారు తన స్నేహితుడికి మా బ్యాంకులో షూరిటీ సంతకం పెట్టారు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడంతో ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి మీ ఇంటికి వచ్చాము అని చెప్తూ ఉంటారు. ఇక ఆ మాటతో ఒక్కసారిగా సుభాష్, అపర్ణ, ఇందిరాదేవి అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మేడ మీద నుంచి కిందకి దిగొచ్చిన రాజు అయితే బ్యాంకు వాళ్ళని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఆఫీసుకు వచ్చి 100 కోట్లు నా దగ్గర కట్టించుకుంటాననే సంతకం కూడా పెట్టించుకున్నారు. ఇంటికి వచ్చి ఇప్పుడు ఈ విషయాన్ని అందరికీ తెలిసేలాగా చేశారా అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక సీతారామయ్య తన స్నేహితుడి కోసం 100 కోట్లకి షూరిటీ సంతకం పెట్టిన సంగతి తెలుసుకున్న ఇందిరాదేవి అయితే తన భర్త మాటని గౌరవిస్తుంది. ఇదే విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్తుంది. ఆయన ఇచ్చిన మాట, పెట్టిన సంతకం, చేసిన వాగ్దానాన్ని మనమందరం గౌరవించాలి అని చెప్తూ ఉంటే ఇక రుద్రాణి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దీనికి ఒప్పుకోను, నా వాటా నాకు రావాల్సిందే, నా ఆస్తి నాకు పంచివ్వండి అని గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి కూడా నా వాటా నాకు ఇవ్వకపోతే కోర్టుకెళ్ళి తేల్చుకుంటాను అని అందరికీ సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఆ మాటతో ఇందిరాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. నా భర్త మీద కేసు వేస్తారా, ఆస్తుల కోసం వాటాల కోసం కోర్టుకు వెళ్తారా అని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ఇందిరాదేవికి గుండె నొప్పి రావడంతో ఒక్కసారిగా కూలబడిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన రాజు అయితే నానమ్మ అంటూ పరిగెత్తుకుంటూ ఇందిరాదేవి దగ్గరికి వచ్చి తనని పడిపోకుండా పట్టుకుంటూ ఉంటాడు. ఇక కావ్య, అపర్ణ కూడా అక్కడే ఉండి ఇందిరాదేవిని పట్టుకుంటూ ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి, రుద్రాణి అయితే ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.